కర్నూలు ఎయిర్పోర్ట్ వద్ద ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఎమ్మెల్యే విరూపాక్షి, ఎమ్మెల్సీ మధుసూదన్ కర్నూలు జడ్పీ చైర్మన్ ప్రధానిని కలిసిన వారిలో ఉన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిలిపివేయాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. హామీ ప్రకారం వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని కోరారు వైఎస్ఆర్సీపీ నేతలు. నంద్యాల కల్వకుర్తి వరకు బ్రిడ్జ్ కమ్ బరాజ్ నిర్మించాలని వినతి పత్రం ఇచ్చారు వైఎస్ఆర్సీపీ నేతలు. కర్నూలు ఎయిర్పోర్ట్లో ప్రధాని మోదీని కలిశారు ఎమ్మెల్యే విరూపాక్షి, ఎమ్మెల్సీ మధుసూదన్ కర్నూలు జడ్పీ చైర్పర్సన్. పూర్తి వివరాలు అందిస్తారు. ఈ వినతి పత్రంలో ఏముందో డీటెయిల్స్ ఇస్తారు మా కరెస్పాండెంట్ లోకేష్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. లోకేష్, చెప్పండి, ఈ వినతి పత్రంలో ఏముంది, గతంలో ఇచ్చిన హామీలు, అట్ ద సేమ్ టైం ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశం కూడా ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లినట్టుగా చెప్తున్నారు. పూర్తి వివరాలేంటి? ముందు ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న ఈ యొక్క ప్రైవేట్ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడానికి యొక్క కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని పూర్తిగా నిలిపివేయాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ప్రధాని నరేంద్ర మోడీకి కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. అంతేకాకుండా ఎన్నికల సమయంలో ఏదైతే యొక్క వాల్మీకులను యొక్క ఎస్టీ జాబితాల్లో చేర్చేందుకు హామీ ఇచ్చారు, ఈ నేపథ్యంలో వాటిని కూడా పూర్తి చేయాలి, కొన్ని అభివృద్ధి పనులను కూడా ఈ యొక్క కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేయాలంటూ ప్రధానమంత్రిని కలిసి విన్నపించిన పరిస్థితి కనపడుతుంది. ఈ అంశంపై మాట్లాడేందుకు మనతో పాటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీతో పాటు జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నారు, జిల్లా అధ్యక్షులు ఉన్న వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మొదటగా ఏం కోరారు మీరు? ఎటువంటి సమస్యను మీరు ప్రధాని దృష్టికి తీసుకెళ్లారంటారు? ముఖ్యంగా ఈరోజు ప్రధానమంత్రి గారు కర్నూలుకి సూపర్ జిఐటి సూపర్ సక్సెస్ అనేటువంటి ప్రోగ్రాంకి రావడం సందర్భంగా వారి విమానాశ్రయంలో కలిసి ముఖ్యంగా మా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు నా ద్వారా మీకు విషెస్ పంపించారు అని చెప్పి ప్రధానమంత్రి గారికి చెప్పడం జరిగింది. రెండవ విషయం ఏమంటే, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజ్ తీసుకొచ్చుంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారు ఏదైతే చేశారో ఈ రోజున కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ వాళ్ళు ఈరోజు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇవ్వటం అనేది దుర్మార్గమైనటువంటిది రిప్రజెంటేషన్ ఇచ్చాను. అంతేకాకుండా ఈరోజు వారైతే ఏదైతే చెప్తా ఉన్నారో సింగిల్ టెండర్ విధానంతో 10 మెడికల్ కాలేజీలను ఈరోజు దారాదత్తం చేయడం అనేటువంటిది తన అనుయాయులు కట్టిపెట్టడం అన్యాయమైనటువంటి విషయం అని వారికి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఏపీఎంఐడిసిసి ద్వారా సింగిల్ టెండర్ విధానం అనేటువంటిది చాలా వరస్ట్ థింగ్ అనేటువంటి రకంగా వారికైతే ఇవ్వటం జరిగింది. ముఖ్యంగా చూస్తే ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజ్ తీసుకురావాలనే ఉద్దేశంతో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేసి 17 మెడికల్ కాలేజీలు తీసుకొని వచ్చి, అంటే గతంలో ఉన్నటువంటి 12 మెడికల్ కాలేజ్ కాకుండా 17 మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి ఈ రాష్ట్రం విద్యా వైద్యంగా ఎదగాలన్న ఉద్దేశంతో వారు కరోనా టైంలో చూసినటువంటి సమస్యను వారు కళ్ళకు కట్టినట్టుగా వారు చూసి ఈరోజు 17 మెడికల్ కాలేజ్ తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా 5 మెడికల్ కాలేజీలు కంప్లీట్ అయినాయి. తర్వాత మిగతా 12 మెడికల్ కాలేజ్ని వారి డెవలప్ చేద్దాం అన్నటువంటి ఉద్దేశంతో ఉండి 2024-25లో మళ్ళీ ఇంకొక 5 మెడికల్ కాలేజీలు స్టార్ట్ అయిపోయే టైంలో వీరు ముఖ్యంగా ఆదోని అనేటువంటి ప్రాంతాలు, పశ్చిమ ప్రాంతంలో ముఖ్యంగా వెనుకబడినటువంటి ఈ రాష్ట్రంలో ఈ జిల్లా వెనుకబడిన ప్రభుత్వ ప్రదేశంలో దాన్ని కూడా మా వాళ్ళందరూ వ్యతిరేకించారు. అంటే ముఖ్యంగా ఇక్కడ ఈ బార్డర్లో, కర్ణాటక బార్డర్లో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల పేదవాళ్ళందరూ కూడా చాలా బాధపడుతూ ఉన్నారు. అంటే ఇటువంటి పద్ధతి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం చేయడము చాలా అన్యాయమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎమ్మెల్యే అన్నారు, వారితో కూడా మాట్లాడతాం. ఏమన్నారు, ఏ విధంగా స్పందించారంటారు ప్రధాని గారు? మేము ఈరోజు వరుకల్ ఎయిర్పోర్ట్లో మన ప్రధాని గారిని కలిసినాము. ఆయనకి ఒకటే మనం చెప్పిండేది, మా జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మేము, ఎందుకంటే ప్రధానమంత్రి 2019లో వచ్చి ఇక్కడ ఆయన మా వాల్మీకులను ఎస్టీలో జాబితాలు చేర్చామని హామీ ఇచ్చిపోయినారు. అదే మేము సార్ మీరు 2019లో ఇక్కడ అనౌన్స్ చేసిపోయినారు, మా ఎస్టీలు మా వాల్మీకులు చాలా చిరకాల కోరికది, మీరు ఖచ్చితంగా దాన్ని మా వాల్మీకుల్ని ఎస్టీ జాబితాలు చేర్చాలని విన్నవించుకున్నాం. అదేవిధంగా మేము మెమరాండం అదే మెడికల్ కాలేజీల మీద, మెడికల్ కాలేజీలు ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి పేదవాళ్ళు బడుగులు బలహీన వర్గాలు అందరూ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అయితే చదువుకునే ఫీజులు ఏదైనా కానీ తక్కువ ఉంటాయనే విధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మెడికల్ కాలేజ్ చేస్తే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అస్మదీయులకి వాళ్ళందరికీ కట్టబెట్టడానికి ప్రైవేటీకరణ చేస్తున్నాడు. ఆయన ఆ ప్రైవేటీకరణను నిలిపేయాలని సార్ మోడీ గారు, ఎందుకంటే ఆయనే
మనకి ప్రధానమంత్రి అప్పుడు 2019 నుంచి 23లో 22లో మనకి ప్రధాని మోడీ గారే మనకి ఇక్కడ జీవోలు ఇచ్చి మెడికల్ కాలేజ్ అనౌన్స్ చేసినారు కాబట్టి ఆయనకే మేము చెప్పినాం సార్ మీరు ఎట్లైనా కానీ ఈ ప్రైవేట్ తరఫున నిలిపివేసి ప్రభుత్వం ద్వారా మెడికల్ కాలేజ్ కట్టాలని విధంగా ఆయనకు వినిపించుకున్నాం. అది సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా మాకు ఇచ్చినారు కాబట్టి ఈరోజు మేము ప్రధానమంత్రి కలిసి వినిపించుకున్నాం. జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నారు, వాటితో కూడా మాట్లాడదాం. డెవలప్మెంట్ విషయంలో ఎటువంటి సమస్యను మీరు ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లారండి? ఈరోజు కర్నూలుకు విచ్చేసినటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కర్నూలు జిల్లా ప్రజల తరపున మన జిల్లా ప్రథమ పౌరునిగా నేను స్వాగతం పలకడం జరిగింది. అలాగే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారికి నమస్కారాలు తెలియజేస్తూ నా తరపున ఆయన వాయిస్ను మేము అక్కడ మన నరేంద్ర మోడీ గారికి తెలపడం జరిగింది. అలాగే ఇక్కడ మనకు స్థానికంగా ఉన్నటువంటి మన రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలను కూడా మనం చెప్పడం జరిగింది. ముఖ్యంగా 3 ప్రధాన అంశాలు మనం చేయడం జరిగింది. మెడికల్ కాలేజీలను మీరు ప్రైవేటైజేషన్ చేయకూడదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి దిశానిర్దేశం చేయండి అని చెప్పేసి మనం ప్రధానమంత్రి గారికి చెప్పడం జరిగింది. ఎందుకంటే మనకు పక్కన ఉన్నటువంటి కేరళ కావచ్చు, తమిళనాడు కావచ్చు, మనకు తెలంగాణ, అలాగే ఇతర పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో అలాగే బీజేపీ పాలిత రాష్ట్రాలైనటువంటి గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో కూడా ఈ ప్రైవేటైజేషన్ మెడికల్ కాలేజీలను ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడవాలి, ప్రైవేటైజేషన్ విధానాన్ని తిరస్కరించడం జరిగింది. అలాగే ఈ మధ్య కాలంలోనే ఉత్తరాఖండ్ అలాగే గోవా రాష్ట్రాలలో ప్రైవేటైజేషన్ చేస్తే అక్కడున్న ప్రజలు హెజిటేషన్ స్టార్ట్ చేయడంతో వాళ్ళు కూడా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. మీరు కూడా ఖచ్చితంగా మీరు ఇక్కడ మా రాష్ట్ర ప్రభుత్వానికి మార్గనిర్దేశం చేయండి, వెనక్కి తీసుకోవాలి. ఖచ్చితంగా ఇవి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటేనే వైద్యం కావచ్చు, విద్యం కావచ్చు పేద ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు వ్యాపార దృక్పథంతోనే ఉంటారు, వాళ్ళ లాభార్జిత అపేక్షతోనే ఉంటారు. కానీ పేద ప్రజలకు కానీ పేద విద్యార్థులకు కానీ ఎవరికి మేలు జరగదని చెప్పేసి మేము తెలియజేయడం జరిగింది. ప్రధాన దృష్టికి తీసుకెళ్లారు కదా, మరి ఏ విధంగా ఉండబోతుంది మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు మా జిల్లా పరిషత్ చైర్మన్, మా ఎమ్మెల్యే గారు, మా ఎమ్మెల్సీ గారు ఏదైతే మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ పరం చేయొద్దని ప్రధాన దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా ఏదైతే పేద ప్రజలకు ఉచితంగా వైద్య విద్య అందజేయాలి, ఏదైతే పేద ప్రజలకు టీచింగ్ హాస్పిటల్స్ ద్వారా పేదలందరికీ కూడా ఉచితంగా వైద్యం అందజేయాలనేటువంటి సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం నుంచి 17 మెడికల్ కాలేజీలు తెచ్చినారు. 10,000 కోట్ల విలువైనటువంటి ఆస్తిని, మెడికల్ కాలేజీల ఆస్తిని 12 మెడికల్ కాలేజీలను అప్పనంగా తన బినామీలకు ఇచ్చి 10,000 కోట్ల ఆస్తి కొట్టేసి ఆ 12 మెడికల్ కాలేజీలు కూడా లోకేష్ బాబు గారు వాళ్ళ బినామీలను పెట్టి 12 మెడికల్ కాలేజీల ద్వారా ప్రజల సొమ్ము దోచుకోవడానికి ప్లాన్ వేసినాడు. దీన్ని తిప్పికొట్టండి అని ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానమంత్రి గారు ఇప్పటికైనా వాళ్ళకు మొట్టికాయలు వేస్తే ప్రధానమంత్రి గారు వేసినటువంటి మొట్టికాయలతో చంద్రబాబు నాయుడు గారు బుద్ధి తెచ్చుకొని ఏదైతే ఈ ప్రైవేట్ పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ పరం చేయడానికి తీసుకునే నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటాడని ప్రధానమంత్రి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. శ్రీశైలంలో మొట్టికాయలు వేస్తే కనీసం శివుడైనా వెనక్కి బుద్ధి చెప్తాడని మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా దీనిలో వెనక్కి తీసుకోకుంటే దీన్ని ఢిల్లీ స్థాయిలో పోరాటాన్ని తీసుకెళ్ళి నేషనల్ వైడ్ ఈ పోరాటాన్ని ముందరు తీసుకుపోతాం. తీసుకునేంత వరకు చంద్రబాబు నాయుడు ఎంట పడతామని కూడా తెలియజేస్తాను. ఇది బిందు మనం చూసుకున్నట్లయితే ఏదైతే ప్రధాన సమస్యగా ఉన్న యొక్క మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడానికి ఏదైతే కూటమి ప్రభుత్వం పూనుకుందో ఖచ్చితంగా దాన్ని వెనక్కి తీసుకునేదాకా తమ పోరాటాన్ని కొనసాగిస్తామంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్న పరిస్థితి. బిందు. ఓకే లోకేష్, థ్యాంక్ యూ.